నిన్న నల్గొండలో ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని మరి పానగాల దగ్గర పోయినప్పుడు నిమజ్జన కార్యక్రమంలో మరి అక్కడి నుంచి నార్కట్పల్లి ఇక్కడ నల్గొండ ఇద్దరి మధ్యలో నిమజ్జన కార్యక్రమంలో నల్గొండ వినాయకుడిని నిమజ్జనం చేసేది అనే దాని మీద కొద్దిగా నార్కట్పల్లి వాళ్ళకు నల్గొండ వాళ్ళకు గలాట జరగడం, మాట పెరిగి కొట్టుకోవడము. మరి అక్కడ పోలీసు వారు అత్యుత్సాహాన్ని చూపించి వాళ్ళని వీళ్ళని ఇద్దరిని కొట్టుకుంటూ మరి అంతల్లే మన వాళ్ళు కూడా వాళ్ళని వీళ్ళని కూడా సముదాయించి ఒకరిని మాట్లాడించి మరి జరిగిపోయినటువంటి దాని మీద సారీ చెప్పించేసి మరి ఇది సద్దిమణిగినటువంటి తర్వాత మరి నల్గొండకు సంబంధించినటువంటి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సిఐ రాఘవరావు, మరి అదేవిధంగా ఎస్ఐ చిరంజీవి అని ఇన్ఛార్జిగా వచ్చిండు ఆయన, ఇద్దరు కలిసి మరి పిటిషన్ దారి మరి నేను పిటిషన్ ఇస్తలేను, మేము ఓకే జరిగిపోయినటువంటి దాంట్లో మేము మరి అడ్జస్ట్ అయిపోయినాము అనే దాని మీద వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత నువ్వెట్లా కాంప్రమైజ్ అవుతామని నెత్తి జుట్టు బట్టి గుంజుకుంటా గొర్ర గుంజుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి బెదిరించి మరి వాళ్ళ మీద ఈడ బబ్బులు అని తర్వాత ఇంకొక 3-4 పేరు మీద మరి వాళ్ళే డిక్టేటరింగ్ చేసి వాళ్ళే మరి రాపిచ్చి సంతకం పెట్టించుకొని మరి కేసు చేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మరి ఆడికి కూడా డిఎస్పీ గారితో మరి సైద్ రెడ్డి గారు మాట్లాడిన క్రమంలో మరి ఏదన్నా ఉంటే రేపు పొద్దునట్టు మాట్లాడదామని కూడా డిఎస్పీ గారు చెప్తే పంపిస్తామని చెప్పిండ్రు. కానీ ఒక ఆంధ్ర సిఐ ఈ నల్గొండలో ఉండి నల్గొండలో శాంతియుతంగా ఆనందంగా ఉంటే ఓర్వలేని తనంతో మరి ఇక్కడ అనవసరమైనటువంటి గొడవలు సృష్టించడానికి ఒక ఆంధ్ర సిఐ నల్గొండలో డిస్టర్బ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి మన నెంబర్ 1 విగ్రహం దగ్గరికి పోయినప్పుడు కూడా పాత బస్సులో నెంబర్ 1 విగ్రహం దగ్గర పోయినప్పుడు కూడా అదే సిఐ అక్కడే మరి నన్ను ఆహ్వానించిండ్రు విగ్రహదాతని, అన్నిటికి సంబంధించినటువంటి వ్యక్తిని నేను. మరి ఆడికి పోతే నా బండి ఆపి డిస్టర్బ్ చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మీ అందరు కూడా తెలుసు, నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు. మరి ఆ రోజు ఎంత పెద్ద ఇష్యూ అవుతుండనో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో రకమైనటువంటి కేసులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన కేసు చేయాలనే ఆలోచన. మరి అదే ఇంటికి సంబంధించినటువంటి ఇద్దరు బ్రదర్స్, బబ్బులు అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన, వాళ్ళ ఓన్ బ్రదరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన. మరి బబ్బులనేమో కేసులు ఇరికిచ్చి రాత్రి నుంచి కొడతా ఉండ్రు, వాళ్ళ బ్రదర్నేమో కాంగ్రెస్ అయినందుకు ఆయన పంపించింది. నేను డిఎస్పీ గారిని అదే అడుగుతున్నా, మరి న్యాయం చేస్తున్నారు కదా, ఇద్దరు అన్నదమ్ములే కదా, ఆయన కాంగ్రెస్ ఈయన బీఆర్ఎస్ అయినంత మాత్రాన మరి ఇద్దరికి ఒకటే న్యాయం ఉండాలి. మరి ఆయన పంపించినప్పుడు ఈయనను కూడా పంపించాలి. మరి ఈయన ఒక్కరిని ఎందుకు రాత్రి నుంచి మీరు కేసు కొడుతున్నారు లోపల పెట్టిందంటే మరి అక్కడ సిఐ డిఎస్పీ మాట వినకపోవడం అనేది ఇది మరి మంచి పద్ధతి కాదు. మరి ఇలాంటి పోలీస్ మొన్న జరిగినటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమంలో పోలీసు వారి అత్యుత్సాహం ఏ విధంగా ఉందో నల్గొండ యువకులు కానీ నల్గొండ ప్రజలు కానీ గమనిస్తూ ఉన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీకే మరి 3 రంగుల కండువా వేసుకొని మరి మొత్తం కాంగ్రెస్ పార్టీ అన్నట్టు వ్యవహారం చేస్తున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నా. మరి అదేవిధంగా డిఎస్పీ గారు ఎస్పీ గారు కూడా ఆలోచన చేసి ఈ కింద వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని దుర్గతాన్ని ఆలోచన చేసి మరి ప్రజల్ని కానీ తర్వాత పట్టణాన్ని కానీ తర్వాత జిల్లాని కానీ శాంతియుతంగా మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలించాల్సింది పోయి అనవసరంగా మరి శాంతిగా ఉన్నటువంటి నల్గొండని అనవసరమైనటువంటి కలహాలకు
లాగకుండా మరి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎవరైతే పిటిషన్ ద్వారా నేనే కాంప్రమైజ్ అవుతున్నా, నాకు ఉపసంహరించుకుంటా అన్న తర్వాత కూడా కేసు చేయడం అనేది కరెక్ట్ కాదు. వెంటనే ఆ కేసును కూడా ఉపసంహరించుకోవాలా. మరి అదేవిధంగా సిఐ ఎస్ఐ ఎవరైతే ఇద్దరు పిటిషన్ దారినే నెత్తిబట్టి గుంజుకొచ్చి కొట్టిన సందర్భంలో మరి ఆ సిఐని ఎస్ఐని వెంటనే ఎస్పీ గారు చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే నల్గొండ మంచిగా ఉండాలనే ఆలోచనతో మేము ఉన్నాం. మరి ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో రాజకీయం చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే కరెక్ట్ కాదు. మరి ఏదో ఒక రోజు ప్రజలే తిరగబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. పై అధికారులు కానీ అటు ఎస్పీ కానీ అటు డిఎస్పీ గారిని ఆలోచన చేసి మరి ఎవరైతే నిన్న జరిగిన న్యూసెన్స్ కారకులైనో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.